బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, ఇన్స్టా పేజ్ది, వెళ్ళి చూసేయండి. అలాగే మీరు కూడా ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. కంపల్సరీ మీ మొబైల్ అయితే ఎలక్ట్మోషన్ యాప్ అయితే ఉండాలి. అది ఇన్స్టాల్ చేసుకుని ఫుల్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయగానే ప్రాజెక్ట్ ప్రో వర్షన్ వాళ్ళకైతే ఆటోమేటిక్గా అవుతుంది. కొంచెం లో వర్షన్ వాళ్ళకైతే ప్రాబ్లం అయితే వస్తుంది. వాళ్ళకి కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను వీడియోలో, చూసేయండి. లేదా చేసిన వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే చేస్తాను, అది కూడా చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఫొటోస్ ఎక్స్చేంజ్ చేసుకోవడమే, ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోవడం. ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ట్యాప్ చేయండి. ఫిల్ పైన ట్యాప్ చేయండి. సేమ్ మీరు ఏ ఫోటో అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా సెట్ చేసుకోండి. ఓకే, ఇలా ప్రతి ఫోటో కూడా ఎక్స్చేంజ్ చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఫాంట్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, దాన్ని కూడా ఇన్పుట్ చేసుకోండి. ఓకే, ఫాంట్ కూడా ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. ఓకే, ఫాంట్ మీద క్లిక్ చేయండి. ఫాంట్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది మిడిల్లో, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే పైకి వచ్చేయండి కార్నర్కి, ఫాంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇన్పుట్ చేసుకున్న ఫాంట్స్ అయితే ఇందులో ఉంటాయి. విఆల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. 3 లైన్స్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేసి ఇన్పుట్ ఫాంట్స్ మీద టచ్ చేయండి. టచ్ చేయగానే ఆటోమేటిక్గా మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే ఇక్కడ ఉంటుంది, డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకే, నేను ఆల్రెడీ చేశాను, ఇది సేమ్ ఇన్పుట్ అయితే చేసుకున్నాను. ఓకే, థ్యాంక్స్ చేంజ్. సో ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఫాంట్స్ అయితే ఇన్పుట్ చేసుకున్నారు కదా, దాన్ని ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను. డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని ఇది ఫాంట్ అయితే చేంజ్ చేసుకోండి. నేనైతే చేంజ్ చేసుకున్నా. అలా ప్రతి ఫాంట్ కూడా చేంజ్ చేసుకుని అలా ప్రతి ఫోటో కూడా ఎక్స్చేంజ్ అనేది చేసుకోండి. ఓకే, సేమ్ ప్రతి టెక్స్ట్ కూడా సేమ్ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి, ఫాంట్ అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఫాంట్ అయితే చేంజ్ అయిపోతుంది. పీడిఎఫ్ ఫుల్ ఫోటోస్ అన్ని చేంజ్ చేసుకొని ప్రాజెక్ట్ చాలా మంది ఇన్పుట్ కావట్లేదు, అది ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ప్రో వర్షన్ వాళ్ళకి అయితే అవుతుంది, నార్మల్ వాళ్ళకి అవ్వట్లేదు. వాళ్ళకి కూడా అయ్యేలాగా వీడియోలో చెప్తాను. చూడండి ప్రాజెక్ట్ ఎలాగో డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ప్రో వర్షన్ వాళ్ళకైతే అవుతుంది, కానీ వాటికైతే ఇలా ఇన్పుట్ ప్యాకేజ్ అని వచ్చి అవడం లేదు. దీన్ని ఎలా చేసుకోవాలో చెప్తాను. బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా, దాని మీద ఏం చేస్తారంటే లాంగ్ ప్రెస్ చేయండి, కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీ మొబైల్లో నోట్స్ ఉంటుంది, అప్లికేషను ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, మొబైల్లోనే ఆటోమేటిక్గా ఉంటుంది. అది వచ్చి కాపీ చేసుకుందాన్ని పేస్ట్ చేసి రైట్ సైడ్ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా లింక్ అనేది కన్వర్ట్ అవుతుంది. లో వర్షన్ వాళ్ళకి, ప్రో వర్షన్ వాళ్ళకి అయితే డైరెక్ట్ అయిపోతుంది. దీన్ని ఏం చేయాలంటే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కాపీ ఆర్ ఓపెన్ వస్తుంది, ఓపెన్ చేయండి. వెరిఫికేషన్ లింక్ అనేది మీ ఎలక్ట్రానిక్గా డైరెక్ట్లో యాప్లోకి అయితే వస్తుంది. ఇన్పుట్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఓకే, ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయింది. డైరెక్ట్గా కాని వాళ్ళకి ఈ ప్రాసెస్ అయితే, లో వర్షన్ వాళ్ళకైతే ప్రో వర్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, అది కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇలాగే సేమ్ ప్రతి ఫోటో ఎక్స్చేంజ్ అయితే పెట్టుకోండి. ఓకే, క్లారిటీగా వినండి ఫుల్ వీడియో. ఇలా ప్రతి ఫోటో ఎక్స్చేంజ్ చేయగానే పైన సెట్టింగ్ సింబల్ కనబడుతుంది కదా, దాని పక్కన రైట్ సైడ్లో యారో మార్క్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. కింద మిడిల్లోకి వచ్చేసి 100% అయితే లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఎలా సేవ్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకే, సో హాయ్ గైస్, 100% అయితే లోడ్ అయిన తర్వాత కింద సేవ్ బటన్ మీద కనబడుతుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా వీడియో మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్